Welcome to Good Vibes. Stress, the most common word these days. సో ఈ స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూప్రపంచంలో అంటే ఎవరన్నా దొరికితే వాళ్ళకి మనం ప్రైజ్ ఇవ్వచ్చాము కదా. సో స్ట్రెస్ లేని వాళ్ళు అనేటువంటిది దొరకకుండా అయిపోయింది. ఒకప్పుడు మీకు డయాబెటీస్ ఉందా, మీకు బీపీ ఉందా అని ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఫేస్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందండి, 40 ఏళ్ళు వచ్చాయి కదా, మీకు బీపీ వచ్చిందా, ఇవి కామన్ అయిపోయాయి. ఎవరైనా క్యాన్సర్ ఉందా అంటే కూడా సరే క్యాన్సరే కదా. సో చాలా కామన్ అయిపోతున్నాయి ఈ రోజులలో. ఒకప్పుడు ఈ మెంటల్ డిస్టర్బెన్స్కి సంబంధించిన హాస్పిటల్స్ కూడా చాలా తక్కువ ఉండేవి, బట్ ఈరోజు చాలా ఎక్కువైపోయాయి. స్ట్రెస్ ఉంది అని చెప్పుకోవడం గర్వంగా ఫీల్ అయిపోతున్న రోజులు ఇవి. సో స్ట్రెస్ అనేటువంటిది ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఏ ఉడమీనో, ఏ కోర్సెరానో, లేకపోతే ఏ ఫేస్బుక్ చూడండి, ఏ వాట్సాప్ చూడండి, బోల్డ్ కోర్సెస్ వస్తాయి. అలాంటి వాళ్ళు బోల్డ్ సలహాలు కూడా ఇస్తుంటారు ఎలాగా స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలి అనేటువంటిది. బట్ నన్ను అడిగితే హ్యాండ్లింగ్ స్ట్రెస్ అనేటువంటిది పక్కన పెట్టేయండి. దర్ ఇస్ నో పాయింట్ ట్రయింగ్ టు హ్యాండిల్ స్ట్రెస్. లుక్ ఎట్ హౌ యూ వాంట్ టు మినిమైజ్ స్ట్రెస్. స్ట్రెస్ని మీ లైఫ్ నుంచి ఎలా తగ్గించాలి అనేది మీరు ఆలోచించాలి. అది చేస్తే హ్యాండ్లింగ్ అనేటువంటిది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్గా. సో నన్ను అడిగితే స్ట్రెస్ అనేటువంటిది ఒక హ్యాబిట్ మాత్రమే. ఎలా అంటారా, ఇది మనకు అలవాటైపోయింది. ఎలాగైతే స్మోకింగ్, డ్రింకింగ్, లేకపోతే బింజ్ ఈటింగ్, ఇలా ఏవైతే అడిక్షన్స్ అయిపోయాయో లైఫ్లో, అలాగే స్ట్రెస్ కూడా ఒక అడిక్షన్ అయిపోయింది. సో దట్ హెస్ బికమ్ అ హ్యాబిట్. సో స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, లేకపోతే కాస్త స్మోక్ చేయండి, లేకపోతే ఆల్కహాల్ తాగండి, లేకపోతే ఎక్సర్సైజ్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి, ఇలాంటివి ఏవో చాలా చెప్తారు. వీటన్నిటి వల్ల స్ట్రెస్ తగ్గుతుందా అంటే టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ స్టిల్ మేనేజ్ యువర్ స్ట్రెస్. బట్ యూ రియలీ నీడ్ టు లుక్ ఎట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ యువర్ స్ట్రెస్. సో ఎక్కడి నుంచి వస్తుంది మనకి స్ట్రెస్ అంతా? మేజర్గా చూస్తే ద 2 parts, ఒకటి వర్క్ ఆస్పెక్ట్, ఒకటి ఫ్యామిలీ ఆస్పెక్ట్. ఈ రెండింటి నుంచే మీకు స్ట్రెస్ అనేటువంటిది బిల్డ్ అవుతుంది. అఫ్ కోర్స్ సిటీస్ లైక్ హైదరాబాద్ అండ్ ఆల్ దట్ స్టఫ్, ఈ ట్రాఫిక్తో కూడా కొంచెం స్ట్రెస్ బిల్డ్ అవుతుంది అనుకోండి. బట్ ఇన్ జనరల్గా చూస్తే దీస్ 2 are ద ఏరియాస్ వేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో దీనికి కారణం ఏంటి? ఆఫీస్లో కూర్చొని పనిచేస్తూ ఉంటే మీ బాస్, మీ కొలీగ్ వచ్చి కమాన్ నాకు ఈ పని అర్జెంట్ అని చెప్పి చేసినప్పుడు ఎంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు. సో మీరు సాయంత్రం డెలివరీ ఇవ్వాల్సిన ప్రాజెక్టు ఆయన మధ్యాహ్నం లంచ్ లోపల ఇచ్చేయమంటున్నాడు, ఎంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు. అది నిజంగా మీ స్ట్రెస్సా లేకపోతే మీ బాస్ స్ట్రెస్సా? యాక్చువల్గా మీ బాస్ స్ట్రెస్, బట్ బికాజ్ యు ఆర్ బికమింగ్ ప్రిటీ ఓవర్వెల్మ్డ్ అండ్ యూ పికింగ్ అప్ హిస్ ఎనర్జీ, ఆయన స్ట్రెస్ మీరు పిక్ చేసుకుంటున్నారు. సో ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ చూడండి. పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, బస్సు వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడ లేని స్ట్రెస్ అంతా ఇంట్లోనే కనిపిస్తుంది. అమ్మ జడేస్తూ ఉంటే నాన్న బూట్లు వేస్తూ ఉంటాడు. సో ఎవరి స్ట్రెస్ అది? వై ఇస్ ఇట్ యూ కైండ్ ఆఫ్ పికింగ్ అప్ దట్ స్ట్రెస్? హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, భార్యకి విపరీతమైన స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఆయనకి సాక్సులు కనపడవు, కళ్ళజోడు కనపడదు, పెన్ను కనపడదు, ఇంకేదో ఉంటుంది. అండ్ హీల్ బీ లైక్ ఎల్లింగ్. ఈవిడికి స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. అది నిజంగా ఆవిడ స్ట్రెస్సా? నో, ఆయన స్ట్రెస్ని ఈవిడ పిక్ చేసుకుంటుంది. సో దిస్ ఇస్ వెరీ కామన్. పక్క వాళ్ళ ఎనర్జీ, పక్క వాళ్ళ ఓవర్వెల్మింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనం పిక్ చేసుకుంటుంటాం. వాళ్ళ స్ట్రెస్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. నా ఎనీ లైఫ్ ఎవరిదైనా చూసినా కానీ లైఫ్లో ఒక 3-4 స్ట్రెస్ఫుల్ ఏరియాస్ ఉంటాయి. దోస్ ఆర్ పెయిన్ఫుల్ ఏరియాస్ విచ్ ఆర్ కైండ్ ఆఫ్ బగ్గింగ్ యూ కంటిన్యూస్లీ. ఒకదాని తర్వాత ఒకటి ఈ 3-4 ఉంటాయి. ఈ 3-4 ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. యాక్చువల్గా చూస్తే ఇవే మీకు ప్రాబ్లమాటిక్ ఏరియాస్. బట్ రెస్ట్ ఆల్ థింగ్స్, మిగతా 10 మీవి కావు. సో యూ నీడ్ టు రియలైజ్ దాట్ పార్ట్. సో ఈ 4 ఏవైతే ఉన్నాయో ఆ 4ని మీరు ఫోకస్ చేయాలి. వాటితో వచ్చే స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూడాలి. ఈ 4కి సంబంధించి నాది మాత్రమే. సో దీనికి మాత్రమే నేను స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వాలి. రెస్ట్ ఆల్ థింగ్స్ యూ కెన్ జస్ట్ లెట్ గో. సో ఐడెంటిఫై దట్. దట్స్ 1. నెంబర్ 2, ఏ ఇష్యూ అయినా కానీ
ఈ 4-5 ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పిక్ వన్ ఇష్యూ. స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, ఆ పర్టికులర్ ఏరియా ఆఫ్ లైఫ్లో ఎక్కడి నుంచి స్ట్రెస్ వస్తుంది చూడండి. గివ్ యువర్ 100% అటెన్షన్ టు దాట్ పర్టికులర్ పెయిన్ ఇన్ దాట్ పర్టికులర్ ఇష్యూ. సో మీకు మీ భర్త గారికి సే భేదాభిప్రాయం వచ్చింది అనుకోండి, సో ఎక్కడైతే వస్తుందో ఆ పర్టికులర్ ఏరియాని మీరు ఫోకస్ చేసి దాంట్లో ఉన్నటువంటి పెయిన్, దానికి సంబంధించినటువంటి ఇమోషన్స్కి మీరు ఎప్పుడైతే అటెన్షన్ ఇస్తారో ఆటోమేటిక్గా డిసిపేట్ అవుతుంది. దెన్ యుల్ రియలైజ్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ యూ. సో వెన్ యూ రియలైజ్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ యూ, ఆటోమేటిక్గా అందులో ఉన్న స్ట్రెస్ అనేటువంటిది డిసిపేట్ అయిపోతుంది. సో ఎనీ లైఫ్ ఆ 3-4 ఏరియాస్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి, దానికి సంబంధించినటువంటి పెయిన్ పాయింట్స్ని అడ్రస్ చేయండి. గివ్ యువర్ 100% అటెన్షన్ బికాస్ యువర్ ఫీలింగ్స్ నీడ్ యువర్ అటెన్షన్. So start giving attention to your feelings. See how stress dissipates from your life. Thank you for listening to me.